పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వము బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్న బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయంటారు? ఇది ప్రజలను మోసం చేసేటువంటి బడ్జెట్. ఏదైతే ప్రజలను నమ్మించి సూపర్ 6 అని ఇవన్నీ చెప్పి ప్రజలకు టోపీ పెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఎందుకంటే ఈరోజు అమ్మకు వందనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకరికి ఇస్తేనే 6,300 కోట్లు అయితే వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి బడ్జెట్లో 5,600 కోట్లు పెట్టారంటే అంటే ఒకరికి కూడా ఇస్తారా లేదనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రైతులకు 20,000 ఇస్తానంటే దాదాపు 10,150 కోట్లు అయితే కేవలం వీళ్ళు 1,000 కోట్లు పెట్టినారు. అంటే 90% ఎగరగొట్టడానికి రెడీ అయినారా మీరు? అదే కాకుండా ఈరోజు ఏవైతే మిగతా సంక్షేమ నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 3,000 ఇస్తా అంటే దాదాపుగా 36,000 కోట్లు అవుతుంది. వాళ్ళకు అస్సలు కేటాయించలేదు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సులు అన్నారు, వాళ్ళకు టోపీ పెట్టినారు మహిళలకు. ఇట్లా మొత్తం అందరినీ కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినారో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మీరు గుండు సున్నా చుట్టేటువంటి పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇవే కాకుండా మీరు ఇచ్చినటువంటి చాలా హామీలు ఉన్నాయి, అవన్నీ ఇవ్వడం లేదు. ఇంతవరకు ఉద్యోగులందరికీ కూడా మేము అధికారంలోకి వస్తానే మీకు IR ఇస్తాము, డబల్ PRC ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు 6 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి IR గురించి మాట్లాడడమే లేదు. అంతేకాకుండా వాళ్ళకు DL ఇస్తామని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో ప్రకారం జూలైలో 2 DOలు ఇచ్చినారు. దాని తర్వాత ఇంతవరకు DOల గురించి మాట్లాడడం లేదు. అట్లా ఉద్యోగస్తులకు నమ్మించి మోసం చేసినారు. ఇట్లా అన్ని వర్గాలను మీరు మోసం చేసి ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేసినారు. అంతేకాకుండా ఆ రోజు మీరు ప్రచారం చేసింది ఏంది? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలకు చెప్పి వాళ్ళని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఈరోజు బడ్జెట్లో మీ ఫైనాన్స్ మినిస్టర్ ఏం పెట్టినాడు? ఇప్పటికి మొత్తం ఉండేది అప్పు 6.4 లక్షల కోట్లు అన్నారు. అంటే 6,40,000 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. దాంట్లో 4,40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్నటువంటి అప్పు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారు. మీరేం చేస్తున్నారు? మీరు వచ్చిన ఈ 5 నెలల్లోనే 67,000 కోట్లు అప్పు తీసుకున్నారు ఆల్రెడీ. మళ్ళీ ఈ 5 నెలలకు 90,000 కోట్లకు అప్పుకు తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 2 లక్షల కోట్లు చేస్తే మీరు ఒక్క సంవత్సరంలోనే 1,50,000 కోట్ల అప్పు తీసుకొని రెడీ అయినారంటే 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్ల అప్పు చేయాలనుకుంటున్నారు మీరు? ఈరోజు ఆంధ్రప్రదేశ్గా మీరు చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఇవన్నీ ప్రజలకు ఏదైతే ఇన్ని రోజులు కూడా మీరు పూర్తి బడ్జెట్ పెట్టడానికి భయపడింది ఎందుకు అంటే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయని భయపడి బడ్జెట్ పెట్టలేదు. ఈరోజు తప్పదు కాబట్టి నవంబర్లో బడ్జెట్ పెట్టినారు. ఈరోజు ప్రజలకు తెల్లమైపోయింది మీరు చేసేటివన్నీ కూడా. మరి మీరు చెప్పండి, అంటే ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి చెప్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్యూర్ అయిందని చెప్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే దిగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని కావచ్చు, నాయకులను కావచ్చు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టుల పర్వం పెట్టినారు. ఈరోజు ఎంత విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఒక వ్యక్తి మీద 10 స్టేషన్లలో ఒకటే కేసు, 10 స్టేషన్లలో కంప్లైంట్ రికార్డ్ చేసి 10 స్టేషన్లలో అదే కేసు మీద అరెస్ట్ చూపిస్తారు, రిమాండ్ ఇస్తారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ వాడిని ఇంకో స్టేషన్ తీసుకుంటున్నారు. అసలు రాజ్యాంగం అనేది భారతదేశానికంతా ఒక రాజ్యాంగం ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా మీరు చేసేటువంటి ఒత్తిళ్లకు వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి మనస్సాక్షి చెప్పుకోవడంలే, మీరు ఇష్టం వచ్చినట్టు చేయమంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలు వద్దురా బాబు అనేటువంటి పరిస్థితికి 5 నెలల్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ను
తీసుకొని వచ్చినారంటే నేను అందుకే ఇంతకుముందు చెప్పినాను ఇంకా పోలీసు వాళ్ళు పనిచేయలేరు ఇట్లంటే. మీ రాష్ట్ర అధ్యక్షుడిని డీజీపీగా పెట్టుకోండి, మీ జిల్లా అధ్యక్షులను ఎస్పీలుగా పెట్టుకోండి, మండల పార్టీ అధ్యక్షులను ఎస్ఐలుగా పెట్టుకోండి. ఆ రకంగా రాజ్యం వెళ్ళే పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఈరోజు దెబ్బతీస్తున్నారు మీరు. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఏ ఒక్కటి అమలు చేయకపోవడము, ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకపోవడము, ఇచ్చిన హామీలను అయితే గాలికి వదిలేయడం లాంటి సంఘటనలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో యొక్క కూటమి ప్రభుత్వము ప్రజల సమస్యలపై విఫలమైంది. కేవలం కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ యొక్క అక్రమ కేసులు పెట్టి వారిని సతాయింపులకు పాల్పడుతూ కక్ష రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఏమాత్రం పాల్పడటం లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.